హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ సంవత్సరం ఎండలు బాగా కాస్తున్నాయండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన పెద్దవారికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని చూసుకునే ఇల్లాలు కూడా మస్తు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఆవిడ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మంచిగా హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎండలకి ఎక్కడికి వెళ్ళకండి. వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండకి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు, మజ్జిగ అలాంటివన్నీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. ఇంట్లో పెద్దవారికి కూడా కొంచెం మజ్జిగ, మంచినీళ్ళు అనేది ఇచ్చుకున్నామంటే వాళ్ళు కొంచెం హెల్దీగా ఉంటారండి. ఎండల నుంచి తప్పించుకుంటాము. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళాలంటే కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే వేసవికాలం సెలవులు ఉన్నాయంటే ఇంక ఈ పిల్లలు ఇంట్లో ఉంటారు, అల్లరి ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఎండలో పోనీయకుండా మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నా కూడా వెళ్ళి వస్తుంటారండి. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనం టీచింగ్ వీడియోలు అనేది చాలా లేట్గా పెడుతున్నామండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఉండి నేను పెట్టలేకపోయానండి. తప్పకుండా రోజు అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. అలాగే నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మన ఛానల్లో కటింగ్ వీడియోలు, టీచింగ్ వీడియోలు ఉన్నాయండి. తప్పకుండా చూడండి. వేసవికాలమే కదండి, అందరూ ఇంట్లో ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అనేది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనం ఇంతకుముందు కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి, చూడండి. ఇది వచ్చేటప్పుడు నేను బ్యాక్ నెక్ కొంచెం డిజైన్ పెట్టుకుందామని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. అంటే ఈ బ్లౌజ్ చాలా రోజులు అయిందండి కట్ చేసి కూడా. ఇప్పుడైతే కుట్టుదామని తీసానండి. చాలా రోజులు అయింది, నాకు కుదరలేదు కుట్టడానికి. దానికోసం చూడండి, ఇలా లేట్ అవుతే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, ఇట్లా వస్తుంది, ముడతలు వచ్చేస్తాయి. మనం ఎక్కువ రోజులు క్లాత్ అనేది నిల్వ ఉంచామంటే వెంటనే కుట్టకపోతే ఇలాగ క్లాత్ అనేది ముడతలు వచ్చేస్తాయండి. ఇది మనం ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ నెక్ మనం హై నెక్ తీసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. చూడండి, ఎలాగా నేను ఎక్కువ రోజులు నిల్వ పెట్టడం వల్ల ఇలా వచ్చేసినాయి, ముడతలు వచ్చేసినాయి. ఇది మనం కుట్టేటప్పుడు ఇలా ముడతలు ఉన్నప్పుడు ఇస్త్రీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ సీదా రాదనమాట, కొంచెం రిస్క్. అందుకని వెంటనే కుట్టే పని అయితేనే మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ రోజులు క్లాత్ అంటే మనం కట్ చేసిన తర్వాత వెంటనే కుట్టేసుకోవాలి. నాకు కుదరక నేను అలాగ ఉంచేసానండి. చాలా రోజులు అవుతుంది నేను ఈ బ్లౌజ్ కట్ చేసి. చూడండి, ఏ ఒక్క పీస్ మిస్ అయినా కూడా బ్లౌజ్కి మనకి జాయింట్ పడినప్పుడు వేయడానికి అయితే క్లాత్ ఉండదన్నమాట. అందుకోసం మనం ఏ ఒక్క పీసు బ్లౌజ్ పూర్తయ్యే వరకు కూడా పడవేయకూడదు అనమాట. దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. మిషన్ కుట్టే వాళ్ళకైతే తెలుసు కదా, మిషన్ రాని వాళ్ళకైతే ఏ ఒక్క పీస్ కూడా పడేయకుండా చాలా జాగ్రత్తగా ఉంచాల్సి ఉంటుంది బ్లౌజ్ పూర్తయ్యే వరకు. కొంచెం బ్లౌజ్ పూర్తయినా కూడా ఒక్కొక్కరికి సెట్ అవ్వదండి. కొంచెం ఖర్చు అనేది సరిపోకపోతే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పీసెస్ వాళ్ళ బ్లౌజ్ సెట్ అయిందని చెప్పే వరకు కూడా కొంచెం బ్లౌజ్లో పీసెస్ ఏమన్నా మిగిలి ఉంటే అట్లనే ఉంచేసేయండి. థ్యాంక్ యూ అండి.